హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము 8th మార్నింగ్ 11 o'clockకి హోటల్ వెకేట్ చేసేసాము. చేసి అందరం మంచిగా రెడీ అయ్యి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇప్పుడైతే మేము కార్ బుక్ చేసుకొని అది మా లగేజ్. ఇప్పుడు మేము ఆగ్రాకి వెళ్తున్నాము. ఆగ్రానే కదా, ఆగ్రా అంటున్నావు కదా, నిలిపేద్దాము. జోక్ వేసినాడు ఆగ్రా అంటే ఆగురా. ఓ మై గాడ్, నాకు అసలు అర్థం కాలేదు ఈ జోక్. జనానికి అర్థమైందో లేదు. అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము. వెళ్ళాక అక్కడికి ఏంటనేది చూపిస్తాను. शॉर्ट वीडियो ज़्यादा चलता है. हाँ, शॉर्ट वीडियो टॉप क्रिएटर. అయితే ఏంటి టాప్ క్రియేటర్ అయితే ఏంటి, దానివల్ల వాళ్ళకి యూజ్ ఏంది? బాగా చూపిస్తారని చెప్తున్నాను. ఏ వాళ్ళ ఏ దట్ పర్సన్. మేము ఆగ్రా ట్రిప్ మొత్తానికి అప్ డౌన్కి ఒక కార్ అయితే బుక్ చేసుకున్నాం. ఆ డ్రైవర్కి ప్రష్ గారు ఏం చెప్తున్నారంటే, వీళ్ళు బడా యూట్యూబర్స్, మీరు అన్ని లొకేషన్స్ మంచిగా చూపియండి అది ఇదని చెప్తున్నారు. మేమేమంటున్నాం అంటే, మాకన్నా పెద్ద యూట్యూబర్ ఆయన అని మేము చెప్తున్నాము. దారి మధ్యలో టీ బ్రేక్ కూడా తీసుకున్నాము. ఇక్కడైతే తందూరి స్టైల్లో టీ సర్వ్ చేస్తున్నారు. తందూరి స్టైల్లో చేయకపోయినా ప్రిపరేషన్ సర్వింగ్ మటుకు అలా ఉందన్నమాట. సో వీళ్ళైతే ఇప్పుడు ఆ కప్పులు దుబ్బేసినారనమాట. సో మళ్ళీ కారు వరకు వచ్చేసి ఇంకా కార్ ఎక్కిస్తున్నాను. లేదు చూసుకోండి, ఇంటికి పోయేటప్పుడు ఏం పెట్టుకోంలేండి, తాగేసి అట్లా. మాటల్లోనే ఢిల్లీ నుంచి ఆగ్రాకి రీచ్ అయ్యాం. ఆగ్రా సిటీ చూసేయండి, ఫుల్ పెయింటింగ్ పిల్లర్స్ అండ్ వాల్ పెయింటింగ్స్తో చాలా బాగుంది. ఇందాక మేము తాగిన టీ వచ్చేసి 20 రూపీస్, 10 రూపీస్ టీ అయితే 10 రూపీస్ కప్ అనమాట. సో టోటల్ 20 రూపీస్. అక్కడ మేము కప్ ఏం దొబ్బేయలేదు, మళ్ళీ మీరు కమెంట్స్ చేస్తారని చెప్తున్నాను. అది అక్కడ అందరికీ కూడా ఫ్రెష్ అంటే కొత్త గ్లాసెస్ ఇస్తున్నారు. అక్కడ గ్లాసెస్ అందరూ ఎవరు రీయూజ్ చేయట్లేదు, ఫ్రెష్ గ్లాసెస్లో తాగి అలా పడేస్తున్నారు యూజ్ అండ్ త్రో లాగా. సో అందుకోసమే మేము కార్ దాకా తీసుకుని వచ్చి కార్లో తాగాము. ఇప్పుడైతే మేము ఆగ్రాలో ఏ హోటల్లో అయితే స్టే చేయబోతున్నామో ఆ హోటల్కి రీచ్ అయిపోయాం. హోటల్ అయితే సింప్లీ సూపర్, అసలు అంబియన్స్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే మేము ఫాస్ట్గా రెడీ అవ్వడానికి వెళ్తున్నాం, ఎందుకంటే ఇంకో 10 minutesలో మనం తాజ్ మహల్ని చూడబోతున్నాం. సో అందుకోసమే మేము కార్ ఎక్కగానే ప్రశు చెప్పారు కదా డ్రైవర్కి మంచి లొకేషన్స్ చూపించండి అని. అందుకోసమే డ్రైవర్ ఏం చేశారంటే తాజ్ మహల్ మొత్తం చూపించడానికి మాకు ఒక గైడ్ని అరేంజ్ చేశారు. ఆ గైడే మాకు ఈ హోటల్ కూడా అరేంజ్ చేశారనమాట. బాగుంది ప్రశు, ఇట్స్ రియల్లీ నైస్. వావ్, ఎంత బాగున్నాయి అన్ని చోట్ల ఈ వాల్ స్టిక్కర్స్, సూపర్, వెరీ నైస్. నుంచి ఒక హోటల్కి అయితే వచ్చేసాము. ఏది మన రూమ్ అదా? ఇంతసేపు మీరు హోటల్ అంబియన్స్ని చూసారు కదా, ఇప్పుడు రూమ్ టూర్ చూసేయండి. ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వాష్రూమ్ అండ్ రైట్ సైడ్ డ్రెస్సింగ్ టేబుల్ కబోర్డ్స్ ఉన్నాయి అండ్ ఒక బెడ్, పెద్ద మిర్రర్ ఉంది. సో అందుకోసమే దానికి కర్టన్స్ వేసేసారు అండ్ కార్నర్ టేబుల్ కూడా ఉంది. ఇలా సింప్లీ సూపర్గా ఉంది. అయితే ఇక్కడైతే నేను అవుట్ఫిట్ చేంజ్ చేశాను, బికాస్ ధర్ని అవుట్ఫిట్కి నా డ్రెస్ సింక్ అవ్వాలనేసి. ఇతనే మా గైడ్. ఈయన ఏం చెప్తున్నారంటే తాజ్మహల్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే మన షూస్కి కంపల్సరీగా కవర్స్ ఉండాలి అనేసి ఇక్కడ ఒక్కొక్క పెయిర్ వచ్చేసి 10 రూపీస్ అనేసి తీసుకున్నాము. తాజ్మహల్ ఎంట్రీ గేట్ ముందరే తాజ్మహల్ మెట్రో స్టేషన్ ఉంటుంది. ఇప్పుడైతే మనం గేట్లోకి ఎంటర్ అవుతున్నాం. ఎన్ని కిలోమీటర్స్ డిస్టెన్స్? 1 kilometer. అందుకే మనము ఎలక్ట్రిక్ వెహికల్లో పోదాము, ఎక్కేసి ఉంటాయి 20 రూపీస్ పర్ ఈచ్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏవి లేకుండే డ్రాపింగ్ పాయింట్లో
అన్ని వెహికల్స్ కూడా పికప్పింగ్ పాయింట్లోనే ఉన్నాయి. సో మేము నడుచుకుంటూనే వెళ్ళాం 1 కిలోమీటర్. సో ఇవి అనమాట అక్కడ ఉండే ఎలక్ట్రిక్ వెహికల్స్. ఇక్కడ గైడ్ అడుగుతున్నారు అక్కడ ఎలక్ట్రిక్ వెహికల్స్ డ్రైవర్స్ని, ఎందుకు మీరు అందరూ ఇక్కడే ఉన్నారు పికప్పింగ్ పాయింట్లో లేరు అంటే, ఇక్కడ గిరాకే లేదు వెహికల్ రావడానికి అక్కడికి అని చెప్తున్నారు. ఇక్కడ గైడ్ ఏం చెప్తున్నారంటే ఆ పాయింట్లో మనకి తాజ్మహల్ ఎంట్రీ టికెట్స్ సేల్ చేస్తారు. బట్ మనం ఆన్లైన్లో ముందుగానే తీసుకున్నాం కాబట్టి మనం వెస్ట్ గేట్ నుంచి తాజ్మహల్లోకి ఎంట్రీ ఇద్దామనేసి చెప్పారు. ఆన్లైన్ ఎంట్రీ టికెట్స్ కూడా ఆయన బుక్ చేశారు మా మొబైల్స్లో. These all are the labor's room, workshop. 400 years back, labor worked inside. By hammering and stone cutting, meenakari work, nakashi work in rainy time, summertime in hot days. After completing the work of Taj Mahal, Shah Jahan king gave them a special place behind the wall right side. So Taj Mahal, welcome to the Taj Mahal. My name is Salman. This area it's called Four Court because 4 entry gate, 4 gardens. First gate, western gate because west direction. East gate because east direction, and right hand side south gate because south direction. And in the last we have royal gate, Shahi Darwaza. Height of this gate is 35 meters and made by red sandstone and white marble, best color combination. So over the white marble, can you see the red flower and green leaf floral design? From here it looks like colors and paint, but actually these all are the real gemstones which sparkle in sunlight and moonlight. So red color flower, that is stone, it's called cornelian, brought from Yemen in 1631. And green color stone, it's called green malachite stone, South Africa and Russia. So this are it's called in English inlay work, I-N-L-A-Y. In Hindi it's called meenakari. So laborers, they are in that profession now. Can you see the Arabic language in the black letters? These all are the holy messages of Holy Book of Islam, Quran Sharif, protecting this building from negative energies, bad eyes and evil. That is also not color, not paint, that is black onyx stone brought from Belgium. So that are it's called calligraphy. Can you see on the very top front side white color domes? If you count, there are 11. And 11 domes back side. 11 plus 11 is equal to 22 because Taj Mahal took 22 years for construction. 1631, no calculator, no calendar, so because of memory they put domes. 1 year complete, 1 dome. Second year complete, second dome. 22 years, that's why 22 domes. Taj Mahal, it's the most beautiful building of the world and symmetrical monument of the world also. That's why everything is similar here. So 4 symmetrical gardens, 1, 2, 2 other side. Okay. Left hand side labor's room. Okay. But front of your eyes, opposite side same labor's room. That's why this gate both sides look same and Taj Mahal 4 sides look same. 1631, no electricity, machine, tools, computer skills, made by hand only. Hammer and chisel. Still in the Taj Mahal, you cannot find any single mistake here. So this తాజ్మహల్ మొత్తం రెడీ అవ్వడానికి 22 ఇయర్స్ టైం పట్టింది. వాటికి గుర్తుగా ఇటు 11 అటు 11 22 పిల్లర్స్ పెట్టారు. వాటిని పిల్లర్స్ అంటారో ఇంకేమంటారో తెలీదు. it's called Cornelian, Yemen. Green is green malachite, South African, Russia. White is white Makarana marble, India, European marble, Rajasthan. No color, no paint. And white is Makarana marble, India local marble. You know, bigger, more red, that is red stone. My city local stone. And black, Arabic language, black onyx, Belgium. తాజ్మహల్కి వెళ్ళామా వచ్చామా అంటే అస్సలు వర్త్ కాదు గైస్. మనం కంపల్సరీ గైడ్ త్రూ వెళ్తేనే మనకి ఆ వర్త్ అండ్ ఆ వాల్యూ అసలు అదేంటి, దాని గొప్పతనం ఏంటనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. తాజ్మహల్లోకి మైక్స్ అండ్ అలాగే గింబిల్స్ అలో లేదు. సో అందుకోసమే వాయిస్ గైడ్ది కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది. మీరైతే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి విన్నారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవ్రీ ఫ్రైడే తాజ్మహల్ అయితే క్లోజ్ ఉంటుంది విజిటర్స్కి. వావ్ తాజ్మహల్, వావ్ సూపర్, చాలా బాగుంది గైస్. దూరం నుంచి చాలా బాగుంది, ఇంకా దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందో మీరే చూడండి. ఇక్కడైతే ఫోటోషూట్ కోసం కెమెరామ్యాన్తో డిస్కషన్స్ అనమాట. ఆయన ఏం చెప్తున్నారంటే ఇక్కడ క్రౌడెడ్ ఉంది కదా, అలా క్రౌడీ లేకుండా మంచిగా మీకు తాజ్మహల్ మీదే ప్రైవేట్ అన్నట్టుగా ఫొటోస్ తీస్తామని చెప్పారనమాట. మాకు తెలుసు ఆ స్పాట్స్ ఎక్కడ పెట్టి తీస్తే బాగుస్తాయి అనేసి అని అలా తీసుకొని వచ్చి మాకైతే ఫోటోషూట్ చేస్తున్నారు.
నెక్స్ట్ టైం ఎవరైనా తాజ్ మహల్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రౌడ్ ఉండే పిక్స్ కాకుండా మంచిగా రావాలి అనుకుంటే మీరు ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ వచ్చి గార్డెన్ దగ్గర నిలబడుకుంటే మీకు మంచిగా వస్తాయి ఫొటోస్ అన్నీ కూడా. అంటే ఎవరు ఇది పడరు అనమాట ఎక్కువ జనాలు. చాలామంది టూరిస్టులకి తెలియక అక్కడ తాజ్మహల్ ఎదురుగా నిలబడుకొని ఆ గుంపులోనే ఫొటోస్ దిగుతున్నారు. సగం మంది వేరే వాళ్ళు పడుతున్నారు మన ఫొటోస్లో అలాగా. సో ఇదైతే బెస్ట్ టిప్. అండ్ ఇక్కడ చూడండి వాటర్లో రిఫ్లెక్షన్ ఎంత బాగుందో తాజ్మహల్. ఇక్కడైతే ఒక అమ్మాయి మనల్ని గుర్తుపట్టింది. ఇప్పుడు గైడ్ చెప్పే మాటల్ని మీరు విన్నారంటే 7th వండర్గా తాజ్మహల్ని ఎందుకు ఎన్నుకున్నారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. He was 5th number. Who came to India first in 1526? He was Babur from Afghanistan. Then Humayun, Akbar, Jahangir, Shah Jahan and Aurangzeb. Last one. He was 5th number and he had 3 wives at the same time. First wife from Afghanistan, second wife India Kashmir, and third wife this one Mumtaz. She was from Persia. Persia which is called Iran. But first and second one they were not as beautiful as Mumtaz, and first and second one they never given to Shah Jahan and his children. But third wife Mumtaz, she was very beautiful, she was very intelligent, and she gave to Shah Jahan 14 children, 1/4. When she got married with the king, she was only 19 years old. But unfortunately at the very young age, 39 years age only, she died. When she was giving her 14th child at the delivery time, during birth time she died. But before dying, she asked 3 promises from the king. First promise, not to marry again after my death. Second, your father a big family, so give them equal love, respect, property and money, don't leave them after my death. And third, very special reason of Taj Mahal. If you claim that I'm your favorite wife, if you love me so much, so now I'm going to die. Show me, give me a proof that you love me so much. So do something incredible in my memory so that this world would be always remember me. I don't want after my death this world would be forget me. After that conversation she died and Shah Jahan decided to build Taj Mahal in her memory. So when we call Taj, we always remember Mumtaz because her full name was Mumtaz Mahal. Taj Mahal name they have taken from her half name. Otherwise her real name was Arjuman Bano Begum. Mumtaz, this is the title name which Shah Jahan gave her. Mum means smile, Taj means crown. Mumtaz means you are my crown. So Taj Mahal started to build 1631 after her death and finished in 1653. Total Taj Mahal took 22 years and 20,000 laborers worked over the Taj Mahal 24/7 day night by hammer and chisel alone. Every Friday Taj Mahal closed for tourists. Open only for local Muslims for 2 hours. So every Friday Muslim people, local Muslim, we come here, pray and go back again. So behind the trees, left hand side, red color building, it's called Royal Mosque for pray. Shahi Masjid in Hindi. Behind you, Shahi Mehman Khana, Royal Guest House. Both buildings look like same because keep symmetrical balance. Right side, left side, both sides same. So as I told you, symmetrical monument, that's why there is 16 garden. In the middle there is a fountain. Fountain right side 8 garden and left side 8 garden. 8 is perfect, 16 symmetrical garden. Red color stone, my city local stone, red sandstone, Fatehpur Sikri, 36 km far away from here. And white is white Makarana marble, India local Rajasthan marble. It is believed that 1000 elephants were used to transport big stone, many horses and camel. Has very special quality, it's a translucent marble. When you put light over the white marble, light goes inside the white marble, that's why Taj will change its color many times in one day. But important is 3. Every early morning, 5 o'clock Taj Mahal open. 5:30 sunrise, when sunlight looks like lightning light orange. Then Taj Mahal only for few seconds, few minutes looks like lightning light orange. In the noon, sunlight become white color, Taj Mahal look like a white color. In the evening, when sunset, then Taj Mahal looks like orange, the sunlight orange, then Taj Mahal looks like light golden. And in the evening, when sunset, then Taj Mahal looks like milky white open, no brightness like this. And do you heard about Taj Mahal open in the night also especially for tourists, for you? Do you heard about? No. Never? Full moon night. Do you know full moon night? No. Full moon night. Every month we have full moon night. Yeah. Only 400 tickets available for full moon night. And in the full moon night you can see Taj only from the Royal Gate. And only for 30 minutes. You cannot come here. Just for 30 minutes, look Taj and go back again.
In the full moon night, Taj Mahal looks so beautiful. Even I don't have words to describe the beauty of Taj Mahal. As you can see over the white marble, colorful scenes, all are real gemstones brought from different countries of the world. But can you see the red color flower? Red stone, cornelian from Yemen. Only red stone glow like a magic in the full moon night. That's why 70% they use red stone. If you see Taj from the Royal Gate in the normal light, you can't see nothing. Looks dark. Reason, there is no light. See, no wire, no light anywhere. Empty. In the every night, normal light looks dark, but in the full moon night, when you see Taj from there, you see a palace in the air, and stone is sparkle like a LED bulb. It's like governor put LED bulb over the white marble, but God naturally looks amazing. So Taj Mahal total height 73 meter, bottom to top 240 feet, 24 floor height Taj Mahal. And on the very top, can you see that metal one pinnacle? Yes. Can you guess how much the height of that only the metal one? Just guess. How much? Huh? 300 feet. What? Total 240. 240. What is it? Only the black one. That metal one pinnacle height is 10 meter, like 5 people over me. 33 feet. Look. It doesn't look like, it looks like a 2 meter. Yeah. Now when I show you something, then you realize that it would be 33 feet. Have a look at people size on the white building. Now look at that size. And you see size different? They are like our height. See that? It was used to gold that time. It was 500 kilogram gold. But gold, that one is gold. No, that time it was used to gold. But now it's made of bronze. Not only that one, all pinnacles over the buildings all was bronze, but that time it was gold. So Kohinoor diamond, precious, semi-precious of Shah Jahan, Mayur, Singhasa, peacock throne, which was made of 200 kilogram gold. Everything they have stolen from here, they took from here. Now we have only stones. In India, there is a very, very famous news about the Taj Mahal. You also definitely heard about that news, that after completing the work of Taj Mahal, Shah Jahan king cut the 20,000 labor time. You heard ever? Yeah. But I would like to tell you, it's a myth. It's a fake news. Not true. It's just an idiom, muhavra kahawat. Shah Jahan gave them lot of money and told them, don't do this work, Meenakari work, Taj Mahal work, any work for money. So this sign a contract with Shah Jahan, agreement with Shah Jahan. It means Shah Jahan cut their head, but not physically. That's why their 9th generation, their families is still living behind the south, they are still in the same profession. But now they become poor, so because of money, now they make a small model of Taj Mahal, a statue of Lord, miniature, souvenir, tea coaster, nighttime elephant, horses, photo frame, jewelry boxes, flower pot, dining table, lot of marble things they make and sell, they get money. And now I would like to tell you the cost of Taj Mahal. It was 400 years back, almost 4 crore रुपए. 400 years back. अभी एक साल में महंगाई डबल होता है, ट्रिपल होता है. Now you can calculate. Even we cannot calculate. Priceless monument है. And world most beautiful building, most photogenic building. Taj Mahal, 7 wonders of the world. One of the 7 wonders of the world. Okay. Thank you so much for listening. Okay. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే మేము ఆగ్రాకి వచ్చేసాము. ఇక్కడ తాజ్ మహల్ దగ్గర ఉన్నాము. తాజ్ మహల్ని వచ్చామా, చూసామా, ఫోటో దిగామా, వెళ్ళామా కాదు, దీని గురించి క్లియర్గా తెలుసుకోవాలి. ఎందుకంటే మాకు హిస్టరీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ వచ్చిన దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి మేము ఇక్కడైతే ఒక గైడ్ని హైర్ చేసుకున్నాం. ఇతని పేరు వచ్చేసి సల్మాన్. ఇతను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇతన్ని మనం బుక్ చేసుకుంటే మనకి అకామిడేషన్ కూడా ఎక్కడ ఏంటనేది చూపిస్తారు. అండ్ నెక్స్ట్ రష్యన్ కూడా వచ్చు, ఈయనకి లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, అండ్ ఎవ్రీథింగ్ డీప్గా తెలుసు. సో ఆగ్రాకి ప్లాన్ చేసిన వాళ్ళు ఇతన్ని కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, డీటెయిల్స్ అన్నీ మీరు ఒకసారి తన్ని కాంటాక్ట్ అయ్యి తనని యూటిలైజ్ చేసుకోవడం. యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే వచ్చినామా పోయినామా అన్నట్టు కాకుండా హిస్టరీ గురించి మొత్తం కంప్లీట్గా మనకు తెలియని విషయాలు కూడా ఆయన నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. లోపల యాక్చువల్గా సమాధులు వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఉంటాయి, బట్ మనకు మటుకు శాంపుల్కి వేరేవి చూపిస్తారు. ఆ సమాధులు కూడా వాళ్ళ పెళ్లి రోజు ఓపెన్ చేస్తారంట, అప్పుడు మనం విజిటర్స్ కూడా వెళ్ళొచ్చంట. సో అవి కూడా కొన్ని క్లిప్స్ చూపించారు మాకు. అండ్ ఇంటర్నల్గా అయితే వీడియోస్ ఫుటేజ్ తీసుకోవడానికి లేదు. అక్కడ కూడా చాలా విషయాలు ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే హిస్టరీ తెలుసుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా వర్త్ అనిపించింది. అండ్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం కాబట్టి షూస్కి కవర్ వేసుకున్నాము. అండ్ లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయింది. చిన్నప్పటి నుండి ఫోటోలో అయితే చూసినాం. So only you can shoot and photos, videos here. Inside
not allowed. ఓకే సూపర్ గైస్, వర్షము అండ్ తాజ్మహల్ ఇంత దగ్గరగా చూస్తుంటే సూపర్ సూపర్ ఎగ్జైటెడ్. సో చిన్నప్పుడు నుండి అయితే ప్రసిద్ధి వదలన్నా. చెప్ప సో చిన్నప్పటి నుండి నేనైతే ఫోటోల్లో మాత్రమే చూసినా, మూవీల్లో మాత్రమే చూసినా. ఫస్ట్ టైం అయితే నేను దగ్గరకు వచ్చి చూస్తాను. నాకు చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఒకసారి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. నాకైతే నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. లోపలికి వీడియో తీయలేమంటే గాయస్, ఇక్కడ వరకే అంటాను. కానీ ఉండిలేండి, నా కళ్ళతో క్యాప్చర్ చేసి మీకు వచ్చి చూపిస్తాను. King and Queen royal family, they use this art over their clothes. ఓకే, You have seen movie Mughal e Azam Jodha Akbar. They use very heavy clothes. Over the clothes, they have a very good carving work, embroidery. This is that art. This art, artisans also living outside do the same art as before over the velvet clothes by thread, needles and wire. Okay, this is first art, Meenakari, A-level. ఈ తాజ్మహల్ చూస్తూ ఉంటే వాళ్ళ కష్టము, వాళ్ళ పనితనం అంతా కూడా దీంట్లో కనిపిస్తుంది. అంత అద్భుతంగా, అసలు సూపర్, అసలు అంత బాగా డిజైన్ చేశారు. ప్రతి దానికి ఒక మీనింగ్ ఉంది గైస్. ఊక అట్లా ఏదో కట్టేయలేదు వాళ్ళు. ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలి, ఎంతెంత గ్యాప్ ఉండాలి, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఉంది. అన్ని సంవత్సరాల కిందట అంత పక్కా క్యాలిక్యులేషన్స్తో కట్టారు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు అసలు. వాళ్ళ మైండ్కి, వాళ్ళ పనితనానికి హ్యాట్స్ ఆఫ్ గైస్ నిజంగా. On fire. Color because this is old one. This is new one. Friday clothes, they replace on Friday. Okay. River Yamuna coming from Delhi, Mathura, Agra. Allahabad, mud, Sangam, Ganga, Yamuna, Saraswati. Left hand side far away can you see a Mughal palace, Agra Fort. See very far. ఫాగ్లో ఉన్నాయి. Very far. Agra Fort. All Mughal king and royal family, they were used to live in that building. Akbar, Jahangir, Shahjahan, Aurangzeb. Taj Mahal built by Shahjahan for himself. Before that, Aurangzeb, he arrested his father in the Agra Fort. From the prison, he always looked at the Taj Mahal from the window and he died there. 8 years he spent in the prison. So black marble Taj Mahal never completed. But see the foundation. Can you see far away? Can you see the red color circle? That is just a foundation of black marble Taj Mahal already started. But before complete, he arrested his ఈ తాజ్మహల్కి ప్యారలల్గా బ్లాక్ మార్బల్ తాజ్మహల్ కట్టాలనుకున్నారంట షాజహాన్. బట్ వాళ్ళ హసన్ ఒప్పుకోలేదంట. ఉన్న మొత్తం ఆస్తి అంతా ఇట్లాగే చేసేస్తావా అనేసి ఆయన్ని బంధించారంట. ఆయన్ని బంధించిన రూమ్ కిటికీలో నుంచి ఈ తాజ్మహల్ కనిపించేదంట. ఆయన అలా చూస్తూ ఒక 8 years తర్వాత ఆయన చనిపోయారంట. ఇప్పుడైతే టైం 7 అయింది. ఎంత తెల్లారినైతే ఉంది చూడండి. అంత బాగా మెరిసిపోతుంది. అంటే మనకి ఇంకా చీకటి పడలేదు. 7 అయినా మన దగ్గర 7 అయితే ఈ మొబ్బుకి ముందర ఏముందో కనపడదు. తాజ్మహల్ గ్రీనరీ గైస్, కళ్ళ నిండా గ్రీనరీ. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మనం ఆగ్రాలో ఉన్న రెడ్ ఫోర్ట్ని చూడబోతున్నాం. అండ్ అలాగే మధుర, బృందావన్ ఇవన్నీ కూడా చూడబోతున్నాం. నెక్స్ట్ వ్లాగ్ కూడా మిస్ అవ్వకండి. అండ్ లాస్ట్ 2 వ్లాగ్స్ కూడా మిస్ అవ్వకండి. ఆ వ్లాగ్ ఏంటంటే ఇండియాలో టాప్ 100 క్రియేటర్స్ సమ్మిట్ ఈవెంట్ అయితే ఢిల్లీలో జరిగింది. సో అందుకోసమే మనం వచ్చాము. ఇక్కడికి వచ్చి ప్రతి లేడీ ఫీల్ అయ్యేది ఏంటంటే నేను ముంతాజ్ లాగా వచ్చే జన్మలో పుట్టాలి. ఆబ్వియస్గా అందరూ అలాగే ఫీల్ అవుతారు. అక్కడ చూడండి స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కట్టు. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో దట్ మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వచ్చేస్తాయి. ఇది వచ్చేసి తాజ్మహల్ బయట నైట్ వ్యూ, చాలా బాగుంది. ఈ పిల్లర్స్ చూసారా, లైట్ పిల్లర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇప్పుడైతే మేము ఎలక్ట్రిక్ వెహికల్లో వెళ్తున్నాము. ప్రీవియస్ వ్లాగ్స్ 2 కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చూసేయండి. ఒక 2-3 hours నడిచి అలా ఒక 10 minutes రిలాక్స్ అయితే ఎలా ఉంటుందో ఇప్పుడు చూడండి. నడిచి బాగా ఆకలేసేసిందని చాట్ తిందామని వచ్చేసాము. ఈ పావ్ బాజీ అయితే చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్లో పెద్ద కాన్ఫిడెన్స్తో భేల్పూరి అని చెప్పాను కదా, అదైతే
వచ్చాక ఆర్డర్ అస్సలు నోట్లో పెట్టుకోబోది కాలేదు, చాలా చండాలంగా ఉన్నింది. In the summertime, when you see Taj in the morning, sunrise, sunset, and moonlight, you just get ideas. Early morning, Taj Mahal look like this. This is the view of the sunrise, early morning man. And second, when you see Taj Mahal in the evening, according to sun, when the sun down, how look like the Taj? Taj Mahal look like this, orange color, sir. Second, when you see Taj Mahal in the daylight, which is how you see the normal view, noon time, Taj Mahal look like this. This is the view of the noon time, afternoon, daylight, milky white man. And third view, when you see Taj Mahal in the full moon, you know, Sharat full moon, you see Taj Mahal in the moonlight. Taj Mahal, especially every month opening 5 days, Taj Mahal look like this. This is the view of the full moon, sir. And then you just get idea from here. When you see the original, it's much better than this. There I will show you the demo how look like the Taj. Only for 3 view, sunrise, sunset, and moonlight. Okay. After that, we will show you the Meena Bazaar. If you want to get something, you can. మా గైడ్ వచ్చేసి మీరు ఫుల్ మూన్ వ్యూ చూడలేదు కదా, సో అందుకోసమే మీకు ఎగ్జాంపుల్గా అనేసి ఇక్కడికి తీసుకొచ్చారు చూపిద్దామని. అండ్ సన్ రైజ్ కూడా ఎలా ఉంటుందనేసి చూపించారు. ఇక్కడ చాలా చాలా చిన్న చిన్న క్యూట్ ఐటమ్స్ అయితే హ్యాండ్ మేడ్ ఉన్నాయి మార్బల్స్తో. నెక్స్ట్ వచ్చేసి ప్రషు లెదర్ షాపింగ్ చేద్దాము, లెదర్ షూస్ తీసుకుందాం అనేసి వచ్చాము ఈ షోరూమ్కి. ఫస్ట్ ఫ్లోర్లో లెదర్ ఫుట్వేర్ ఉంది అండ్ పైన ఫ్లోర్లో వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ అలా ఉన్నాయి, లగేజ్ బ్యాగ్స్. ఇక్కడ నేను ధరని ఊరికే ఎందుకు ఉండాలి అనేసి ఇలాగా చెప్పల్స్ అయితే ట్రైల్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి ఇవన్నీ కూడా ట్రైల్ చేసాము, ఇవన్నీ కూడా లేటెస్ట్ మోడల్ అంట. ఈ చెప్పల్స్ అన్నీ కూడా డబల్ ప్రైజెస్ చెప్తున్నారు. పైన వచ్చేసి ఫ్రెష్ లెదర్ జాకెట్స్ చూస్తున్నారు, మేము హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నాం. జనరల్గా బ్రాండెడ్ ఐటమ్స్కి రిప్లికాస్ వస్తాయి కదా, ఆ రిప్లికాస్ లాగా ఉన్నాయి ఈ ప్రోడక్ట్స్ అయితే. అస్సలు నచ్చలేదు మాకి. ప్రైస్ అయితే వామ్మో వాంచేస్తున్నారు అసలు. మేమైతే ఇక్కడ ఏం షాపింగ్ చేయలేదు. సీ ఆన్ నెక్స్ట్ వీడియో, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.